నేను ఏమీ తెలియదు నాకు. యాక్టింగ్ కూడా నేనేం చేయలేదు. ఆ కరుణామయుడు సినిమా మొట్టమొదటి రోజు మేకప్ వేసుకున్నప్పుడు కొన్ని వందల మంది ఫాదర్స్, సిస్టర్స్, బ్రదర్స్, డినామినేషన్స్ అన్ని చోట్ల చాలా మంది వచ్చిన్నారు. లోపల మేకప్ అవుతుంది. మేకప్ అవుతుంటే సిగరెట్ కాల్చుకుంటూ ఉన్నాను. మేకప్ వేస్తూ మండవా సిగరెట్ కాలుస్తూనే ఉన్నా. సిగరెట్ కాలుస్తున్నా. మండవా సత్యం అని మేకప్ వేస్తున్నాడు. మేకప్ వేసిన తర్వాత బాగా చేయాలి సత్యం అంటూ మళ్ళీ సిగరెట్ కాలుస్తూ ఉన్నా. ఈ లోపల గడ్డం పెట్టారు. గడ్డం పెట్టి మళ్ళీ మీసం పెట్టారు. మళ్ళీ ఇంకా సిగరెట్ కాలుస్తున్నాడు. ఎప్పుడైతే ఆ విగ్గు పెట్టారో సిగరెట్ కాలుస్తున్నాను. నాకే ఒక రకమైన జలదింపు వచ్చింది. ఎంత నీచాతి నీచమైన పని చేస్తున్నాను. వేసి పాత్రేమో కరుణామయుడతా నేను సిగరెట్ అనేసి ఆ సిగరెట్ అలా విసిరేసి అలా చూశా. అద్దంలో చూస్తుంటే అసలు కరుణామయుడు లేడు. అది ప్రైస్ కనబడుతుంది. ఎవరో రాక్షస రూపం కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఈ మధ్య పుస్తకం కూడా రాస్తున్నా, మేకింగ్ ఆఫ్ క్రైస్ట్ విట్నెస్. అంటే ఆ రోజు 5 ఏళ్ళు కష్టపడ్డాను. నేను 5 ఏళ్ళు కష్టపడ్డాను. ఆ 5 ఏళ్ళలో నువ్వు ఎందుకు పెట్టింది అంత సినిమా? అలాంటి ఒక సర్వసాధారణమైన ఒక మనిషి నాకు అప్పగించడం ఏంటి, నేను తీయటం ఏంటి ఆ సినిమా? అసలు అడుగడుగున మళ్ళీ చాలా కష్టాలు కూడా వచ్చాయి కదా. అయ్యో బాబోయ్, అసలు అడుగడుగున జనదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అనమాట. అట్లాగా అప్పుడు చూసిన తర్వాత నాకే కళ్ళ నీళ్ళు వచ్చేది. చేసిన తప్పు తెలుసుకున్నా. పశ్చాత్తాపం ఉంటాను చూస్తారా? ఇమీడియట్లీ ఎవరైనా సరే జీవితం మనం చేసిన తప్పు ఎవరో చూపెట్టడం, నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పకుండా మనం తెలుసుకుని మనం అయ్యో ఇలాంటి పవిత్రమైన పాత్ర వేస్తున్నప్పుడు ఇలాగేంటూ ఉంటాం మంచిది కాదు అని అలాగే ఆ మేకప్ అద్దంలో చూసుకుంటూ ముఖం కిందకు పెట్టుకుని ఏడుస్తూ చేశాను. ఆ ప్రార్థన ఏంటంటే, కరుణామయ్య ఇవాళ నీ పాత్ర నేను వేస్తున్నాను. నా ఫేస్లో అసలు నీ పాత్ర ఎక్కడ కనబడతలేదు. ఆ ముఖంలో ఆ కళ్ళలో కానీ ఏమీ లేదు. అదేదో ఒక రాక్షసుడు క్రూరమైనటువంటి నీచమైన ఒక మానవ రూపం కనబడుతుంది. ఏంటి ఎలాగా బయటికి వెళ్తే అందరూ అసహించుకుంటారే. కాబట్టి నన్ను తప్పు క్షమించు. నా ముఖంలో రేపు నేను ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నేను అభిమానించేవాళ్ళు, నీ గురించి తెలుసుకుందాం అనుకునేవాళ్ళు. నీ ముఖంలో ఒక పవిత్రమైన భావం ఉండాలి, ఆ ప్రేమతత్వం కనబడాలి. అలాగా నీకున్న ఆనాటి నీ ముఖంలో ఒక 1000 వంతు 1,00,000 వంతు నాకు నా ఫేస్లో వచ్చారు చూడు. అలాగే నువ్వు అడిగావు చూసి ఆ మాట ఎలా వచ్చిందని ఆ రోజు అప్పుడే ప్రార్థన చేశాను. మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నప్పుడే. అలాగే రేపు నేను ఏం మాట్లాడినా ఆ మాట ఆ క్రీస్తు మాట్లాడినట్టుగానే ఉంటుంది. కాబట్టి నాకు ఆ మాట కూడా ప్రసాదించు తండ్రి అంటూ ప్రార్థన చేసి 15 నిమిషాలు ప్రార్థన చేశారు. కళ్ళ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అది ఎప్పటికీ నేను మర్చిపోను అనమాట. అది మెల్లిగా మళ్ళీ కళ్ళు తెరుచుకుని రాగా ఎదుగుండి మేకప్ అద్దంలో చూస్తుంటే అమ్మా నమ్ము నమ్మకపో ఎంత మార్పు, మామూలు కాదు మార్పు. ఆ కళ్ళల్లో ఒక రకమైనటువంటి మాత్రమైనటువంటి ప్రేమతత్వంతో ఉన్నటువంటి ఆదరణ, ఆప్యాయతలు అన్నీ కూడా కళ్ళలో నాకే కనబడ్డాయి. అసలు నేను చూసుకుంటుంటే క్రీస్తే నేను క్రీస్తుని చూస్తున్నాను అనిపించింది. డ్రెస్ వేసుకున్నాను, మేకప్ వేసుకున్నాను. మేకప్ అయిపోయింది, డ్రెస్ కూడా అయిపోయింది. ఒకసారి ఇలాగని అలా చూస్తుంటే సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. అప్పుడు బయటకు వస్తుంటే మోదుగు ఝాన్సీ గారు తగ్గించి మొత్తం మీద ఆర్చ్ బిషప్ అరుళప్ప గారు, మన మద్రాసు అరుళప్ప గారు, ఇలాగ పెద్ద డినామినేషన్స్ చేస్తూ ఫాదర్స్, సిస్టర్స్ అందరూ వస్తే ఏ ఒక్కరిని కూడా చూసి ఎవరికి నేను చేయొచ్చు నమస్కారం పెట్టలేదు. అందరినీ ఇలాగే తీసుకుంటుంటే వాళ్ళు కూడాను తలలోంచి ఆర్చ్ బిషప్ దగ్గర అందరూ తలలో ఉంచుతూనే ఉన్నారు. అలా తీస్తూనే ఉన్నాను. అంత ఏంటంటే ఆ నడక, ఆ మోదుగు ఝాన్సీ గారు ఎప్పుడు ఎక్కడున్నారు నాకు తెలియదు కానీ ఒక మాట అనేవారు, చూడండి ఆ నడక చూడండి, ఆ చూపు చూడండి, అచ్చు క్రీస్తు నడుస్తున్నట్టే ఉంది అంటూ ఉంటే అంటే ఆ ప్రార్థన ఆ రోజు ఈ విషయం చెప్పేటప్పుడు ఇంకో విషయం చెప్పాలి. మామూలుగా అంటే క్రీస్తు గురించి నాకు ఎక్కువగా తెలియదు కాబట్టి మామూలుగా క్రిస్టియన్స్ ఏమనుకుంటూ ఉంటారంటే 2వ రాకడ క్రీస్తు అంటూ ఉంటారు. అంటే క్రీస్తు మళ్ళీ వస్తాడని 2వ రాకడ. ఆ టైంకి ఈ ప్రపంచంలో అంతా మానవాళిలో ఏదో మార్పు వచ్చినప్పటికీ ఆ టైంకి ఆ క్రీస్తు మహానుభావుడు వస్తాడని చెప్తూ ఉంటాం కదా. అదేవిధంగా నేను ఏమనుకున్నానంటే నాకు తెలియకుండా ఆ వయసులో క్రిస్టియానిటీ గురించి ఎక్కువ తెలియకపోవటం వల్ల క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నా కూడా అందరూ ఉంటే ఆ షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఎవరు చూసినా క్రీస్తులా ఉన్నాడండి, పేపర్లో క్రీస్తులా ఉన్నా అందరూ రాసేస్తుంటే నాలో తెలియకుండా
ఆ రెండో రాకడ క్రీస్తు నేనేనేమో అన్నటువంటి ఒక భావం తెలియకుండా ఇచ్చి కొంచెం అందరి చేత ఈ అంటే ఒక అలవాటు అయిపోతుంది అనమాట. ఏది క్రీస్తులో బాగున్నాడు అనేటప్పటికి మళ్ళీ ఇంకోటి కూడా ఆ మాట అనుకుంటే బాగుంటుంది అని తెలియకుండా ఇట్ ఈస్ ప్రాక్టికల్ గా ప్రతి ఆర్టిస్ట్ కానీ ఎవరైనా ఎంజాయ్ చేస్తాడు అది. ఫాదర్ స్వీడన్ నుంచి ఒక ఫాదర్ వచ్చారు. ఆ ఫాదర్ వచ్చి ఆయనకు కూడా ఏంటంటే దినదినగండ నూరేళ్ల ఆయుష్లాగా సినిమా ఆగిపోతూ ఉంటుంది. ఎవరు వచ్చినా ఏదైనా ఉపకారం చేస్తారేమో 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన చూపించాను. ఆయన కూడా ఇలాగే అచ్చు క్రీస్తులో ఉన్నావు, సాక్షాత్తు నువ్వే ఆ రెండో రాకడ క్రీస్తు అని చెప్పేస్తారేమో అని చాలా అమాయకంగా ఫాదర్ ఎలా ఉంది అంతవరకు జరిగినటువంటి ఆ షూటింగ్ 4 రీల్స్ అయింది కదా, అది చూపించి బయటకు వచ్చిన తర్వాత ఏమీ తెలియదు అమాయకుడిలాగా ఆయన దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా అంటాడు ఇలా అనాలి అనుకుని. అంటే ఆయన నాకే చూసి ఏమైనా ఉందా బుక్ రాస్తానని చెప్పేటప్పటికి నేను బైబిల్ ఇచ్చాను. బైబిల్ మీద ఆయన రాశాడు అనమాట అండి. ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. ఎప్పటికీ ఆయన అలాగే కళ్ళకైనా కనిపిస్తూనే ఉంటాడు. ది గ్రేటెస్ట్ సిన్నర్ ఆన్ ది ఎర్త్ హ్యాస్ బీన్ చోజన్ టు పోర్ట్రే ది క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ బై క్రైస్ట్. పాపంలోకెల్లా మహాపాప అయినటువంటి ఆ క్రీస్తు పాత్ర వేయటానికి సాక్షాత్తు ఆ క్రీస్తే ఈ మహాపాపి అని విజయ్ చంద్రని ఎన్నుకున్నాడు అని. అప్పటికి ఎక్కడో ఉండేవాడిని పడ్డాను. ఆ పడ్డవాడిని ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఆ సినిమా ఎఫెక్ట్ ఎంత చెప్పాను చూడండి. ఓల్డ్ ఏజ్ సిటీలో ఏదో చేయాలనుకుంటుంది సార్. దిస్ ఈజ్ ఆయన చెప్తాడు చోట, నీకు 2 అంగీలుంటే లేనివాడికి ఒక అంగీ, నీకు ఇల్లుంటే నీ ఏది మన అంటారు చూసారా వరండాలో. ఇప్పుడు మనం చూడండి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మనం పూర్వ కాలంలో ప్రతి ఇంటికి ఒక వరండాలు ఉండేవి. వరండాలు ఉండి అక్కడ గట్టు ఉండేది, లోపల ఇల్లు ఉండేవి. అది ఒక రకమైన మన సంస్కృతి. ఆ సంస్కృతి ఏంటి, ఎండాకాలంలో కానీ బళ్ళ మీద కానీ ఎవరైనా అలా వచ్చి వెళ్తుంటే వర్షాకాలంలో కానీ వెళ్తుంటే ఒకవేళ ఇదైపోతున్నప్పుడు చేద తీర్చుకోవటానికి ఎందుకు ఆ కాన్సెప్ట్ పోయింది. ఇవాళ మన బ్రహ్మాండమైన ఇల్లు కట్టేస్తుంటాం, గొప్ప గొప్ప ఇల్లు కట్టుంటాం, కానీ ఎవరైనా వచ్చి తలదాచుకోవటానికి వీలుండిగా ఒక్క ఏదంటే మనం దాని ఏదో అంటామండి అది దిస్ ఈజ్ మోర్ మనం ఇంపార్టెంట్ గా గమనించుకోవాలి. వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే బికాస్ పాసింగ్ ఆన్ సమ్ ఆఫ్ అవర్ ఫీలింగ్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు ది ఫ్యూచర్ జనరేషన్స్. మన సంస్కృతి ఎంత తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఎలా ఉందో వాళ్ళకి అలాగే ఉంటుంది. నాకు మనందరికీ యాక్చువల్గా మన తాతలు ముత్తాతలు మనకేమి ఇచ్చారమ్మా, ఒక బానిసత్వంలో ఉండిపోతున్న మహత్తరమైన బానిసత్వం నుంచి విముక్తి చేసి ఒక స్వరాజ్యాన్ని సంపాదించి వారు సర్వనాశనం అయిపోయిన ఎన్నో సాక్రిఫైస్ చేసి మనకి ఇచ్చారు. మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన తరం మన భావి తరం వాళ్ళకి మనం ఏమిస్తున్నామని ఒక ప్రశ్న మీరు వేసుకుంటే మీకే వస్తుంది సమాధానం. ఎంత చెత్తగా మనం మన జీవితాన్ని మార్చుకుంటున్నాము అందరికి అదొకటి ఆలోచించుకోవాల్సిన అవసరం అనమాట. బట్ ఐ హ్యావ్ ఏ గ్రేటెస్ట్ హోప్ ఆన్ ది ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ మన తెలుగు జాతి. ఎందుకంటే ఐ ఫైండ్ ది యంగర్ జనరేషన్ ఆఫ్ తెలుగుస్ is really extraordinary. The IQ of the children is very beautifully extraordinary.